మంచు లక్ష్మి గారు ఒక నిమిషం. అందరికీ నమస్కారం. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గొప్ప వేడుకకి నన్ను పిలవడం నా కృతజ్ఞతా భావం ఈ దేశానికి, అమరులైన మన నేవీలో ఉన్న వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి, ఆర్మీలో ఉన్న వాళ్ళకి అందరికీ జై హింద్ అని సల్యూట్ చేయడానికి వచ్చాను నేను ఈరోజు. ఎవరికి యుద్ధం అంటే ఇష్టం ఉండదు, ఏ మనిషికి ఏ మట్టికి యుద్ధం వద్దు. అది తెలుసుకున్న మన భారతదేశం వెంటనే సమయస్ఫూర్తితో స్పందించి ఈరోజు మనం తిరంగా ఎగరేసేటట్టు చేశారు మన భారతదేశం మోడీ గారు. ఇది చిన్న విషయం కాదండి. కులం, మతం, ప్రాంతం అని లేకుండా మనం కలిసి కట్టుగా ప్రతి స్టేట్లోనూ మనం ఉంటాం. మన దేశంలోకి అడుగుపెట్టి మన ఆడపడుచుల్ని విధవలుగా చేసిన వాళ్ళకి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి కరెక్ట్గా ఎలాంటి న్యాయం చేయాలో అది చేసి ఎంతోమంది సిపాయిలు, ఎంతోమందికి ఇబ్బంది కలగకుండా, మన వాళ్ళు చనిపోకుండా స్విఫ్ట్గా, క్విక్గా పని పూర్తి చేసుకొని వచ్చారు మన మోడీ గారు. ఇది చిన్న విషయం కాదండి. మన వాళ్ళు ఎంతోమంది బార్డర్లో, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇంట్లో బలైపోతే అయ్యో అవునా అనుకుని వదిలేస్తాం. కానీ మనం ఎవరో తెలియకపోయినా మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం వాళ్ళు అమలు ఆపడానికి కొన్ని కోట్ల మందిని కాపాడిన నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ తల వంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆడవాళ్ళు వచ్చి మన వార్ గురించి మాట్లాడినప్పుడు జయప్రద గారు చెప్పినట్టు సోఫియా ఖురేషి గారు, కర్నల్ సోఫియా ఖురేషి గారు, వింగ్ కమాండర్ వామికా సింగ్, అసలు అది చూసినప్పుడు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి ఎంత గర్వంగా ఫీల్ అయిందో. నేను ఆ రోజు చాలామంది నాతో మాట్లాడినప్పుడు నేను చాలా గర్వపడ్డాను. అలాగే ఇది ఒకరి విన్ కాదు, ఇది మన అందరిది అనుకుంటూ ప్రతి స్టేట్లోనూ ప్రతి సిటీలోనూ ఈ తిరంగా యాత్ర అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరుడైన మన సోదరుడు మురళీ నాయక్ని మరొక్కసారి తలుచుకుంటూ జై హింద్, వందే మాతరం.